నమస్తే, రమ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, శుభ శ్యామ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీ డిఎస్సి 2024 ఎస్ఏ టీజీటీ పీజీటీ హిందీ కట్ అండ్ ప్రాక్టీస్ సెట్ 23కి స్వాగతం. మరి ఇక్కడ వాయిస్ అలాగే అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే స్క్రీన్ విజిబిలిటీ ఎస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. దాంతోపాటుగా మరి ఇంకెవరైనా చూడలేనట్లయితే కింద మీకు ఏపీ డిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంది. అక్కడ నుంచి కూడా మీరు అన్ని కూడా చూసేయచ్చు. దాంతోపాటుగా డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. పెద్ద ప్లేలిస్ట్ అండి, మంచి ప్రాక్టీస్ సెట్స్ ఉన్నటువంటి ప్లేలిస్ట్. అక్కడ మీరు ప్రాక్టీస్ చేసేయచ్చు. సో అది కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను. దాంతోపాటుగా మరి డిఎస్సికి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, అలాగే స్టడీ ప్లాన్ ఏంటనేటువంటి ఒక 2 వీడియోలు అయితే చేశాను. అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్ టెట్ ఇంకెవరైనా అప్లై చేయాలనుకున్నట్లయితే ఫేస్ 2 దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు మేలో ఎవరైతే అప్లై చేస్తున్నారో టెట్, ఈసారి వాళ్ళు ఫ్రీగా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. టైం అయితే ఉంది. దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుండే, టైం షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ అనేటువంటి కూడా. దాంతోపాటుగా ఇంకా మన దాంట్లో అయితే తోప్ అనేటువంటి లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అవి కూడా వస్తాయి. అయితే ఇక్కడ మనకి ఈరోజు కొన్ని ప్లేట్స్ తీసుకొని అయితే రావడం జరిగింది. మరి అంతా కూడా మీ అందరూ కూడా సహకారం ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఈ ఏదైతే ఉందో ఈ లైవ్ అనేటువంటి ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు వస్తుంది. దాని తర్వాత మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ పెడితే ఈజీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. అంటే దీంట్లో ఎటువంటి కోడ్ ఏం అడగదండి. అలాగే ఇక్కడ మనం ఎటువంటి పెయిడ్ బ్యాచ్ కానివ్వండి, ఏది సపరేట్ యాప్ కానీ ఏం లేదండి. డైరెక్ట్గా మనం యూట్యూబ్లోనే ఫ్రీగా అందించడం జరుగుతుంది అందరినీ ఉద్దేశించి. సో అందరికీ మరి యూజ్ అవుతాయని చెప్పేసి భావిస్తూ ఈరోజు మరి మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. ఈరోజు కూడా మరి ఒక స్పెషల్ టాపిక్ కింద తీసుకొని అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ మీకు మీరేమైనా సపరేట్గా ఇంకా సార్ మాకు ఈ టాపిక్ తీసుకొస్తే బాగుంటుంది, నెక్స్ట్ రేపటికి ఏమైనా టాపిక్స్ మీరు సజెషన్ అంటే ఆ టాపిక్స్ నేను తీసుకోవడానికి అయితే సిద్ధమేనండి. సో మరి ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఆచార్య కిశోరి దాస్ కే మత్ సే హిందీ మే కితనే కారక్ హై. ప్రశ్న మంచి ప్రశ్న ఇది చూడండి. 6, 7, 8, 9. प्रश्न एक बार देखिए यहाँ पर आचार्य किशोरी दास के मत से हिंदी में कितने कारक हैं. 6, 7, 8, 9. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. కారక్ ఎన్ని ఉంటాయంటే ఆయన ప్రకారంగా 6 అయితే ఉంటాయండి. ఓకే. సో మరి నెక్స్ట్ ప్రశ్న చూసేద్దాం. రెండవ ప్రశ్న చూడండి. హే ప్రభు जनता की कल्याण करना इसमें कौन सा कारक है. कर्म, संबोधन, करण, అపాదాన కారక్. ప్రశ్న చూడండి, చాలా కేర్ఫుల్గా చదవాలి ఇలాంటివి. హే ప్రభు జనతాకి కళ్యాణ్ కర్నా ఇస్మే కౌన్సా కారక్ హే. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు చేసేయచ్చండి. మరి అందరూ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కర్మ, ఆప్షన్ బి సంబోధన్, ఆప్షన్ సి కరణ్, ఆప్షన్ డి అపాదాన్ అండి. ప్రశ్న మరొకసారి. హే ప్రభు జనతాకి కళ్యాణ్ కర్నా, మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. మరి ఆప్షన్ బి సంబోధన కారక్ అనేటువంటి సరైన సమాధానం. మరి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం కారక్ టాపిక్ మీద క్వశ్చన్లు అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మంచి మంచి క్వశ్చన్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసేయచ్చు. మూడవ ప్రశ్న చూసేయండి. నిమ్న మే సే కారక్ నహీ హై అధికరణ, కరణ్, प्रश्नवाचक संबंध कारक अंडी. सो ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం जनरल हिंदी के कारक कितने होते हैं आप कमेंट करके बताइए, ताकि उसमें कौन कौन से कारक हैं तो आप इसको पहचान सकते हैं. तो यहाँ पर आपको पूछा गया है नहीं, క్లియర్గా అడిగారు. నహి అంటున్నా అంటే కానిది అంటున్నాడు, కారక కానిది అని అడుగుతున్నా. ఆప్షన్ ఏ అధికరణ, బి కరణ, సి ప్రశ్నవాచక, డి సంబంధం అండి. మరి దీనికి సరైన సమాధానం ఎవరైతే ఇక్కడ ఆప్షన్ సి ఇస్తున్నారో ఇది మనకు సరైన సమాధానం అండి. ప్రశ్నవాచక్ అనేటువంటిది దేంట్లో వస్తుందంటే సర్వనామంలో వస్తుందండి. ఓకే, ఇది సర్వనామక ప్రకారం. ఓకే, మరి మీరు ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ కూడా యూజ్ చేసేయచ్చు. యూజ్ చేసినట్లయితే ఈజీగా మీరు ఈ క్వశ్చన్ అయితే చేస్తారు. అయితే మనకు డిఎస్సిలో టోటల్గా 160 బిట్స్ ఉంటాయి కాబట్టి అందులో మరి 160 బిట్స్కి గాను మీరు అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. ఒకసారి వచ్చినటువంటి చేయండి, తర్వాత మీరు ఎలిమినేషన్ మెథడ్ చేయండి, తర్వాత మీకు అది రాకపోతే గెస్సింగ్ చేయండి, అది రాకపోతే ఏదో ఒకటి పెట్టేసి టైం లేదనుకున్న టైంలో మీరు ఏదో ఒకటి పెట్టేసి వచ్చేసినా మీకు కనీసం అంటే ఒక 10 పెట్టేసి వచ్చేసినారంటే అలాగా దాంట్లో కనీసం మీకు 4 కరెక్ట్ అయినా 2 మార్కులు వస్తాయి. కాబట్టి మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ ఆప్షన్స్ ఎవరు చూస్తున్నారు ఎగ్జామ్ రైట్. మరి ఇక్కడ మీ కామెంట్స్ అని కూడా ఇక్కడ చూస్తున్నాను. మరి మరొకసారి హాయ్, నమస్తే, హలో,
మరి ఒకసారి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. మరి 4వ చూసినట్లయితే कारक के कितने भेद हैं, कारक के कितने भेद हैं 6 7 8 9 ప్రశ్న. ఇక్కడ దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. జనరల్గా కారక్ అంటే 8 రకాలు, కానీ కిషోరి దాస్కే అనుసార్ కారక్ కితనే ప్రకార హే అంటే మాత్రం అప్పుడు మీకు 6 అని చెప్పేసి పెట్టాలి. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. తోప్ పర్ పక్షి బైఠే హే ఇస్మే కౌన్సా కారక్ హే, తోప్ పర్ పక్షి బయటే హే మరి దీంట్లో మీకు కారక్ అనేటువంటిది ఏదని మీకు తెలిస్తే ఈజీగా దానికి మీరు ఐడెంటిఫై చేయగలరు. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ మనకి ఇక్కడ చూసినట్టయితే కంటెంట్ అనేటువంటిది 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లెసన్ వచ్చేసి 5th లెసన్ తోప్ అనేటువంటి కవిత ఉంటుంది, వీరేన్ డంగ్వాల్ గారు రచించినది. సో దానికి సంబంధించి మనం అయితే మన ఛానల్లో వీడియో క్లియర్గా తీయడం జరిగింది, సమ్మరీ కూడా క్లియర్గా అయితే దాంట్లో రాయడం జరిగిందండి షార్ట్గా. ఓకే, సో అది కూడా మీరు చూడగలరు. మరి చూసిన వాళ్ళు ఎలా ఉందని మీరు కింద ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. దాంతోపాటుగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే తోప్ పర్ పక్షి బయటే హే इसमें कौन सा कारक है, ऑप्शन ए करण, बी अधिकरण, सी संप्रदान संबोधन. మరి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకటి పర్ అని చెప్పేసి, అలాగే ఇంకొకటి చూస్తున్నట్టయితే రెండవది మే అని ఉంటుంది. ఓకే, ఈ రెండు ఉన్నట్టయితే అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం రైట్ అండి. అధికరణ కారక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. హిందీ మే కారక్ కి విభక్తి యోం కి కితనే భేద్ మానే జాతే హే. చూడండి మీకు ఈజీగా క్వశ్చన్ ఎలా అడుగుతున్నటువంటి చాలా ఇంపార్టెంట్. మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయామా మనకు ఆన్సర్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. హిందీ మే కారక్ కి విభక్తి యోం కి కితనే భేద్ మానే జాతే హే. కారక్ కి భేద్ అన్నా ఒకటే, విభక్తి యోం కి అన్నా కూడా ఒకటే. ఎందుకంటే ఇక్కడ కి అని ఉంది కదా, కారక్ కి అన్నాడు కాబట్టి ఈజీగా మీరు మరి ఆప్షన్ ఏ సారీ ఆప్షన్ డి ఎవరైతే ఆప్షన్ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. 8 అయితే ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూసండి. ఇక్కడ మరి 7వ ప్రశ్న. అరే బచ్చోं बिजली के तार से दूर रहना इसमें के कौन सा कारक है. బిజిలీకే తార్ సే అనేది ఇది కే అనేటువంటిది ఉంది. సో అందుకని ఇక్కడ అడుగుతున్నారు కే కౌన్సా కారక్ హే అంటున్నారు. చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి మీరు. అధికరణం, సంప్రదానం, సంబంధి, కర్మ అండి. ఓకే, అరే బచ్చోं కానీ ఇక్కడ మీకు అరే సంబోధన చూడంగానే ఈజీగా కింద మీకు సంబోధన ఉందా అని చెప్పి అడుగుతారు, కానీ ఇక్కడ సంబోధన లేదు కాబట్టి లక్కీగా మీరు ఈజీగా అయితే చేసేయచ్చు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ అరే అని చెప్పేసి ఇచ్చి సంబోధన ఇచ్చాడు కింద ఇచ్చాడు అనుకోండి, సో మీకు పోయినట్లే. అందుకే క్వశ్చన్ పూర్తిగా చదవాలి. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నట్లయితే క్వశ్చన్ పూర్తిగా చదవాలి. బిజిలీకే తార్సే దూర్ రెహనా. ఇప్పుడు ఇంకోటి తార్సే అన్నాడు అనుకోండి, తార్సే అంటే దూర్ అలాగ అవుతుంది. ఇక్కడ అపాదాన కారక్ కూడా అవుతుంది, ఇక్కడ అపాదాన కారక్ కూడా లేదు లక్కీగా. సో మనం ఈజీగా చేసేయచ్చు. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ మరి సి ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి, సంబంధ్ అనేటువంటి తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది చాలా కన్ఫ్యూజన్ చేసేటువంటి క్వశ్చన్ ఇది. ఇలాంటి ప్రశ్నలతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు. ఓకేనా అండి. సో మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి 8వ ప్రశ్న. నిమ్నలిఖిత్ మే సే కర్త కారక్ వాలా వాక్య ఛాంటియే. ఇలా కూడా ఇస్తారు చూడండి, సెంటెన్సెస్ ఇచ్చేసి మరి దీంట్లో కర్త కారక్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. రవి కో జానా హై, शीतल को मिठाई खिलाओ, रात को मत आना, సురేష్ కో పుస్తక్ దే దో. చూడండి ఇక్కడ అన్నీ కూడా కోనే ఉన్నాయి. ఓకే, సో మరి కో ఉన్నాయి కదా సార్, మరి ఇక్కడ మరి మీరేమో అడుగుతున్నారు కర్త కారకు, మరి ఎలా సార్ ఇక్కడ అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడండి ఒకసారి చాలా కేర్ఫుల్గా. కర్త కారక్ అనేటువంటిది ఏం రావాలి యాక్చువల్గా అంటే నే అనేటువంటిది వస్తుంది, నే పర్సర్క్ అంటారు. ఓకే, సో మరి ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి రవి కో జానా హే, ఆప్షన్ బి శీతల్ కో మిఠాయి ఖిలావు, ఆప్షన్ సి రాత్ కో మత్ ఆనా, ఆప్షన్ డి సురేష్ కో పుస్తక్ దే దో. ఓకేనండి. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టే సురేష్కి అని చెప్పేసి కిస్కోకి క్యాన్ ఏదైనా ఆన్సర్ వచ్చినట్లయితే అది ఇది కాదు. సో మనకి కర్మ అవుతుంది. రాత్కో మతాన, సో రాత్కో మతాన అంటే రాత్రి సమయంలో టైం ఇది కాదు. సో మరి ఇక్కడ శీతల్కో మిఠాయి ఖిలావో అంటే శీతల్కి కాబట్టి ఇది కూడా రాదు. సో ఆప్షన్
ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలా సార్ అంటే కనుక ఇక్కడ రామ్‌కో జానా హై ఎవరు వెళ్ళాలి? ఈ పని ఎవరు చేస్తున్నారు? కర్త చేస్తున్నారు. సో, ఆప్షన్ మరి ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో, ఇక్కడ ఇట్లాంటి క్వెషన్‌లు జాగ్రత్తగా చేయాలి. ఓకే. నెక్స్ట్ 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే గీత ముఖేష్ సే బड़ी है. मैं से कौन सा कारक है? में से कौन सा कारक है? ఇక్కడ కరణ కారక, అపాదాన కారక, సంప్రదాన కారక, కర్త కారక. ఇక్కడ చూస్తున్నట్లయితే రెండు సేమ్గా అయితే ఉన్నాయి. మరి మీకు అర్థం కాలేదనుకోండి ఈజీగా మీరు తప్పు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే చాలా కేర్ఫుల్గా 1కి 2 సార్లు చూడండి. ఓకేనా అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ముఖేష్ సే అంటున్నాడు కాబట్టి మరి కంపారిజన్ జరుగుతుంది. క్యా హో రహే హై ముఖేష్ సే అంటే तुलना की जा रही है. क्या की जा रही है? तुलना की जा रही है. तो तुलना की जाती है किसमें कि आपको అపాదాన్ మే की जाती है. సో ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదమ్ రైట్ అండి. అపాదాన్ కారక అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. 10వ ప్రశ్న చూడండి. కర్తా కే లియే ప్రయుక్త హోనే వాలా చిహ్న హై. కర్తాకి ఉపయోగపడేటువంటి చిహ్న ఏంటిది అంటున్నారు. కర్త కారక్ అంటే ఏంటిది? మీరు ఆ కారక్ ఉన్నాయి కదా 8 కారక్ మీరు దానికి ఒక షార్ట్ కట్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలరు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సేన, కేలియన్న, పర్రక్, నేన. ఓకేనా అండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ మరి డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. కర్తాని, కరంకో అని చెప్పేసి ఇలా మీరు చదువుతా వచ్చి ఉంటారు. ఓకేనా అండి. నెక్స్ట్ కరణ్సే అని ఇలా చదువుతుంటారు కాబట్టి మరి ఇక్కడ ఆప్షన్ ఎవరైతే డి ఇస్తున్నారో నే అనేది సరైన సమాధానం అవుతుందండి. ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రశ్న అయితే చూద్దాం. మరి అయితే అంతకంటే ముందుగా మరి అందరూ కూడా ఒకసారి ఈ సెషన్ ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు అయితే లైవ్ ఉంటుంది. లైవ్ అయిపోయిన వెంటనే ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీకు ఆ ప్రిపరేషన్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ప్రిపరేషన్ కూడా బాగా చేస్తాను అనుకుంటున్నాను. అయితే డిఎస్సి ఇంకా ఎప్పుడైనా ఉంటుంది ఇంకా రాలేదు కాబట్టి ఆల్మోస్ట్ మనకి దానికి చాలా సమయం టైం అంటారు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించడం మానేసి మీ దగ్గర ఉన్నటువంటి ఎంత టైం ఉంటే అంత టైంని మీరు బాగా సద్వినియోగం చేసుకొని మీరు మంచి అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నానండి. సో మరి ఇక్కడ చూస్తున్నట్టయితే కర్తా కేలి అనేది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో మరి ఇంకా మన టార్గెట్ అయితే ఉందండి ఈరోజు మరి 50 to 75 లైక్స్ అయితే నేను అనుకుంటున్నాను. అందరూ కూడా చేసి మరి మీరు ఇట్లా సహకరించినట్టయితే కోఆపరేషన్ చేసినట్టయితే అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. ఇది ఇక్కడ మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా హెల్ప్ అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ని ఫ్రీగా స్టార్ట్ అయితే చేయడం జరిగిందండి. ఎస్. సో అందరు కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి మీకు యూజ్ పడుతుందని చెప్పేసి భావిస్తున్నాను కూడా. 11వ ప్రశ్న చూడండి. కారక్ కా దూసరా నామ్ క్యా హై? కారక్ యొక్క మరొక పేరు ఏమిటి అని అంటున్నారు. ఆప్షన్ ఏ కారక్ అని ఉంది, ఆప్షన్ బి విరామ్ చిహ్న అని ఉంది, ఆప్షన్ సి పర్సర్క్ అని ఉంది, ఆప్షన్ డి కోయి నహి అని ఉంది. ఓకే. సో ఇక్కడ 11వ ప్రశ్న చూడండి. కారక్ కా దూసరా నామ్ క్యా హై? కారక్ యొక్క మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కారక్, బి విరామ్ చిహ్న, సి పర్సర్క్, ఆప్షన్ డి కోయి నహి. ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. పరసర్గ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. కారక్ ఇంకో పేరు పరసర్గ్ కూడా అనొచ్చు. ఓకే. సో కొన్నిసార్లు మీకు డైరెక్ట్ కారక్ అనకుండా పరసర్గ్ అనే పదం యూజ్ చేసినా మీరు ఏం చేసుకోవాలంటే అక్కడ కారకే అని చెప్పేసి మీరైతే చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ చేయగలరు. 12వ ప్రశ్న చూడండి. మంచి ప్రశ్న. సంజ్ఞ या सर्वनाम को क्रिया से जोड़ने की क्रिया करता है वह क्या कहलाता है? ऑप्शन ए विराम चिन्ह, बी परसर्ग, सी క్రియా విశేషణ్, ఆప్షన్ డి ఉపరిక్త్ సభి అండి. సో మంచి ప్రశ్న. ఒక డెఫినేషన్ ఇచ్చే దీనికి ఇలాగా మరి ఏందా అంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే సంజ్ఞా యా सर्वनाम को क्रिया से जोड़ने की क्रिया करता है यानी कि क्रिया करती है तो वह क्या कहलाता है? ऑप्शन ए विराम चिन्ह, बी परसर्ग, सी क्रिया विशेषण, ऑप्शन डी ఉపరిక్త్ సభి అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. పరసర్గ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. జల్దీ సే భూకే కో భోజన్ భజన్ దీజియే అని ఉంది కానీ ఇక్కడ భోజన్ అనేటువంటిది ఉండాలి. భోజన్. ఓకేనండి. సో భోజన్ దీజియే సే
మే కో కౌన్సా కారక్ హే మే కో అంటే అందుట్లో ఏ సెంటెన్స్లో ఏం అడుగుతున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. బూకే కో కర్త లేదా కర్మకారక లేదా కరణకారక లేదా సంప్రదాన కారక అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో మీ ఆప్షన్ ఏంటో ఇక్కడ మీరు తెలియజేయగలరు. ప్రశ్న చూడండి మరొకసారి, జల్దీ సే భూకే కో దీజియే అంటే భోజన్ దీజియే మే కో కౌన్సా కారక్ హే. ఇక్కడ సే అని కూడా ఉంది. సే అని ఉంటే ఇక్కడ కరణ్ కూడా కనపడించింది కాబట్టి తక్కన మీరు కరణ్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే క్వశ్చన్ మొత్తం చదివితేనే మీకు ఈ కారక్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దీజీ అని చూసుకున్నట్లయితే దీంట్లో మరి ఆప్షన్ ఎవరైతే బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. కర్మకారక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. కర్త అనే కర్మకో అనేటువంటిది. ఓకే, సో కో ఎందుకు వచ్చింది? భూకేకో ఎవరికి అంటే అన్నం ఏదైతే జల్దీసే భూకేకో భోజనం తీసే భోజనం ఎవరికి పెట్టమంటున్నారు? సో బి అంటే భిక్ష ఎత్తునే వాళ్ళకి అనమాట. ఓకే, అందుకనే ఇక్కడ ఆప్షన్ బి కర్మకారక్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 14వ ప్రశ్న చూడండి ఇక్కడ మరి को से किस कारक चिन्ह का बोध होता है? अधिकरण, संबोधन, अपादान, कर्म कारक. ఓకేనండి. కో అనేటువంటిది ఏ దాంట్లో వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రేటెడ్ డి అనేటువంటిది కర్త అనే కరంకో అంటున్నారు. మళ్ళీ ఇంకొక కో కూడా వస్తుంది. కా కే కి. ఓకేనండి, కా కే కి ఈ మూడు ఇవి మనం చూసుకున్నట్లయితే సంబంధ కారకులు అయితే యూజ్ అవుతాయి. ఓకే, సో సంబంధ కారక్ అండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంకొక ప్రశ్న చూడండి 15వ ప్రశ్న, స్థాన్ కో బతానే వాలా చిహ్న కౌన్సా హై? కరణ్, అధికరణ్, అపాదాన్, కర్త కారక్ అండి. ఇలాంటి ప్రశ్న వస్తే మరి మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ లాంటిది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు ఇంతవరకు చేసినటువంటి మార్కులు ఎన్ని వస్తున్నట్టు నోట్ చేసుకోండి. నాకు హానెస్ట్గా కింద మీకు ఎన్ని మార్కులు వస్తున్నటువంటి కూడా కామెంట్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే స్థాన్ కో బతానే వాళ్ళ చిహ్న కౌన్సా హై అంటున్నాడు. కరణ్, అధికరణ్, అపాదాన్, కర్తాకారక్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరణ్ ఏదైతే ఉంది సాధన్ అని చెప్పేసి అనుకున్నాం ఇంతకుముందు. ఓకేనా అండి, సో సాధన్. సో మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సాధన అనేసరికి మీకు వెళ్ళిపోయింది, ఇది కాదు. సో అధికరణ్. అధికరణ్ అంటే మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మే మన చిహ్నం వచ్చేసి మే పర్ అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ మే కానీ పర్ కానీ ఇక్కడ చూపిస్తుంది స్థానం చూపిస్తుంది కదా. ఘర్మే, కక్షామే, మేజ్ పర్ అంటే స్థానం అనేటువంటిది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ అవుతుంది. ఓకే, మరి చూద్దాం ఆపాదాన్ అంటే ఏమవుతుంది అంటే సే అని వస్తుంది. దీంట్లో చూసుకున్నట్లయితే అల్గావ్ అలాగే తుల్నా. ఓకేనా అండి, ఇది అనేటువంటిది భై. ఈ మూడు కూడా దేంట్లో కనిపిస్తాయి అంటే మీకు మీకు అపాదాన్లు కనిపిస్తాయి. కర్తాకారక్ చూసుకున్నట్లయితే నే కాబట్టి మరి ఆటోమేటిక్గా ఆప్షన్ ఇక్కడ ఎవరైతే బి ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. అధికరణ్ కారక్ అనేప్పుడు ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 16వ ప్రశ్న చూడండి, గంగా హిమాలయ సే నికల్తీ హై మే కౌన్సా కారక్ హై? గంగా హిమాలయ సే అనేది ఇక్కడ ఉంది. సో నికల్తీ హై. ఓకే, ఇంతకుముందు మనం డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. సంజ్ఞ యా సర్వనామ్ ఏమంటున్నాడు? నికల్తీ क्रिया से जोड़ती हैं इसको, ये जो जोड़ने वाली ये जो है इसको हम क्या कहते हैं कि कारक या परसर्ग. क्या कहते हैं? కారక్ యా పర్సర్గ్ కైతే హై. ఓకేనా అండి, సో మరి ఏదైతే ఈ నామవాచకాలు లేదా సర్వనామాలకి మరి క్రియ అనేటువంటిది ఏదైతే ఆ ప్రక్రియ ఉందో దాంట్లో ఈ జోడించే పని ఏదైతే చేస్తుందో అది మనకి కారక్, పరసర్గ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి హిమాలయసే అంటుంది. హిమాలయస్ ఏమవుతుంది? అల్గావ్ సపరేట్ అవుతుంది లేదా దూరం అవుతుంది. సో అందుకని ఇక్కడ ఆప్షన్ బి ఎవరు ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. అపాదాన్ కారక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ చూడండి 17వ ప్రశ్న, సేవా సత్కార్ సే ఆధార్ పడతా అని ఉంది. ఇక్కడ ఆదర్ అండి. ఆదర్ అంటే రెస్పెక్ట్. ఓకే, సో సేవలు సత్కారాలు చేసినప్పుడే ఏదైతే వ్యక్తి ఉన్నారో అతనికి మరి ఏమంటే ఆదర్ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది అని చెప్పేది అంటున్నారు. మే కౌన్సా కారక్ హై? సేవా సత్కార్ సే అని ఉంది కాబట్టి మరి ఏంటిది? ఇక్కడ అధికరణ కారక, కరణ కారక, అపాదాన కారక, సంప్రదాన్ కారక. ఓకే, ప్రశ్న మరొకసారి, సేవా సత్కార్ సే ఆదర్ బడతా హై మే కౌన్సా కారక్ హై అంటే మరి ఇక్కడ ఆప్షన్ ఎవరైతే కరణ్ అని ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఇక్కడ టూల్ అనేటువంటి యూజ్ అవుతుంది. ఓకే, సే. ఓకే, ఇక్కడ ఆప్షన్ మరి బి కరణ కారక అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుందండి. ఓకే, నెక్స్ట్ 18వ ప్రశ్న చూడండి, మే కల్ సుబహ్ మే ఆవుంగా మే
మై కౌన్ సా కారక్ హై. ఇక్కడ మై ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అడుగుతున్నారు. మై అంటే ఇక్కడ మే, సుబా మే, సారీ మే కరెక్టే ఉండండి. మే ఓకే, మే ఇక్కడ ఉంది కదా, ఇది కరెక్టే ఉంది. సో ఇది ఏ కారక్ అని అంటున్నాడు. ఇక్కడ సంప్రదాన్, సంబోధన్, సంబంధ అధికారక్ అండి, అధికరణ కారక్. సో మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి మే కల్ సుబా మే ఆవుంగా, మే కౌన్ సా కారక్ హే అంటే ఇక్కడ దీనికి ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రేట్ అంటే అధికరణ కారక్ అనేటువంటిది వస్తుంది. దీంట్లో మే వస్తుంది, అలాగే ఇంకొకటి పర్ అనేటువంటిది వస్తుంది. ఈ రెండు కనిపిస్తే కనుక ఈజీగా మీరు అధికరణ కారక్ అని చెప్పేసి పెట్టేయచ్చు. 19వ ప్రశ్న చూడండి, మంచి ప్రశ్న ఇది, ఓకేనండి. సో దశరథ్ కే పుత్ర రామ్ నే రావణ్ కో మారా, ఇస్ వాక్య మే कारक बनने की सबसे कम योग्यता रखती हैं. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు ఏమని, దశరథ్కే పుత్ర రామ్నే రావణ్కో మారా, దశరథుడి యొక్క పుత్రుడు రాముడు రావణుని చంపారు అంటే మరి ఇక్కడ దీంట్లో ఈ వాక్యంలో కారక్ అంటే ఏదైతే పరసర్లు ఉన్నాయో, విభక్తులు ఉన్నాయో వాటికి సంబంధించి తక్కువ ప్రాధాన్యత గల ఏంటిది అని ఇక్కడ కింద ఆప్షన్లో ఆప్షన్ ఏ రామ్ అంటున్నాడు, ఆప్షన్ బి దశరథ్ అంటున్నాడు, ఆప్షన్ సి రావణ్ అంటున్నాడు, ఆప్షన్ డి పుత్ర అంటున్నాడండి. ఓకే, సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ మరి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఏ అని ఇస్తున్నారో సరే ఆప్షన్ బి అని ఇస్తున్నారో ఇది రైట్ అండి. దశరథ్ అన్నప్పుడు ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, 20వ ప్రశ్న, మంచి ప్రశ్న చూడండి. కిన్ దో కారకోं के परसग समान होते हैं. మన కారకులో మొత్తం 8 ఉంటే అందుట్లో 2 ఒకేలాగా ఉంటాయి అంటున్నారు. దాని చిహ్నం అంటే నే కానీ, కో కానీ, సే కానీ, కెలియే కానీ, కే ద్వారా కానివ్వండి, సే కానివ్వండి, మే పర్ కానివ్వండి, హే కానీ ఇవన్నీ అన్నీ కూడా మనకి కారక్ కాబట్టి మరి ఇక్కడ ఆప్షన్ करण और अपादान, कर्म और कारण, ऑप्शन सी करण और अपादान, నెక్స్ట్ ఆప్షన్ డి సంప్రదాన్ और అధికరణ. మరి ఇక్కడ ఎవరైతే చూడండి కేర్ఫుల్గా చదవండి, కిన్ దో కారకోं के परसर्ग సమాన్ హోతే హై అంటే ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. కరణ్ और అపాదాన్ అనేటువంటిది వస్తుంది. దీని యొక్క పర్సర్గా చూసుకున్నట్లయితే సే అనేటువంటిది వస్తుంది. ఓకే, సో ఇలాగా మొత్తంగా మనతో ఈరోజు మొత్తం 20 క్వశ్చన్లు అయితే చేయడం జరిగింది ఒక టాపిక్ నుంచి, కారక్ నుంచి. మరి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కారక్ టాపిక్ సంబంధించి లేదా ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈజీగా మీకు మంచిగా అనిపించినట్లయితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి పెద్ద సపోర్ట్ ఏదైనా ఉందంటే అది లైక్, షేర్ అండి. ఈరోజు మన టార్గెట్ ఏముంది 70 అంటే 80 అంటే 50 to 75 దాకా అండి. సో అందరూ కూడా చేయండి. మరి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్రతిరోజు రాత్రి 9:30 లైవ్ ఉంటుంది. లైవ్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా జాయిన్ కావట్లేదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్, దాంతోపాటుగా ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా అయితే అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చండి. అలాగే మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.